అలా కాదు, నేనున్నాను కదా అనే నమ్మకం మరి నాకు కల్పించి నేను ఇబ్బంది పడినప్పుడు దాదాపుగా మనకు ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఇంటికి పంపారు. ఇంటికి పంపి నాకు భరోసా కల్పించి ఏమన్నారంటే, జగనన్న దగ్గర నిన్ను తీసుకెళ్తాం, ధైర్యంగా ఉండమని చెప్పారు. చెప్పిన వాళ్ళు అంబటి రాంబాబు గారు, కొడాల నాని గారు, జోగి రమేష్ అన్న చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ రోజా గారితో సహా వీళ్ళందరూ నమ్మకం పలికి చెప్పి అదేవిధంగా మరి అక్కడ తీసుకెళ్ళి పరిచయం చేసి మాట్లాడించిన సందర్భం కూడా మీరు అందరూ కూడా చూశారు. నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. నేను వాళ్ళతో మీరు ఎక్కువ టైం శత్రువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ నేను గమనించింది అదే. అసలు మనం మాట్లాడాలని అవసరం లేదు. నాకు అది ఎప్పుడు లేదు. నేనేమంటానంటే, పోయినసారి నా మీద అక్కడ మాల్యాద్రి గారు అని ఒక ఆయన పోటీ చేశాడు. మాల్యాద్రి అని ఆయన పోటీ చేస్తే ఆయన వెల్ సెటిల్డ్, అంతా ఫైనాన్స్ మీద నడుస్తుంది వ్యాపారం అంతా కూడా. ఆయనేమి పేరుకి ఎస్సీ ఉన్నప్పటికీ కూడా బాగా డబ్బున్న వ్యక్తి. ఆయన పోటీ చేసి ఆయన మాట్లాడినా కానీ నా గురించి, నేను మాత్రం ఆయన గురించి మాట్లాడలా. సరే, ఆయన గోల్ నాకు ఎందుకండి, నేను కొద్దివాడిని, నన్ను పేదవాడిని, నాకు జగనన్న అవకాశం ఇచ్చాడు, నన్ను గెలిపించండి అని మాట్లాడా. నిజంగా మాకు 4 నియోజకవర్గాలు ఓడిపోయి 3 నియోజకవర్గాలు గెలిచాం. అంటే దాదాపుగా ఎంపీ క్యాండిడేట్ కూడా ఓడిపోయే పరిస్థితే. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటే ఎంపీ క్యాండిడేట్ ఓట్లు అదనం వేశారు. వేయటం వల్ల నేను గెలిచాను. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండో వ్యక్తిని తెచ్చిపెట్టాడు, ఒక ఐపీఎస్ అధికారిని. డబ్బులు బాగా ఉన్నాయి. నాకు తెలియదు, నిన్న తెలిసింది చంద్రబాబు నాయుడు గారు బినామీ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అతనని. అంటే చంద్రబాబు నాయుడు గారికి డబ్బులున్న వ్యక్తులు మాత్రమే కనిపిస్తారు, ఇంకెవడో కనిపించడు అసలు. కాబట్టి జగనన్నకి ఆకలితో ఎండిపోయిన, డొక్కలో ఎండిపోయిన వ్యక్తి మాత్రమే కనిపిస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడి భయం కలిగిన వ్యక్తి, దేవుని అంటే నమ్మకం కలిగిన వ్యక్తి. ప్రతిదానికి చూడండి మీరు, పైన దేవుడు, నా ప్రజలు మీ అందరే నాకు దిక్కు అని చెప్తా ఉంటాడు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు నోట ప్రజలు నా దేవుడు అని అంటాం మీరు ఎప్పుడైనా విన్నారా? ఏనాడు లేదు. పోనీ దేవుడు ఉన్నాడని నమ్మాడా? లేదు. ఎందుకంటే దేవుడి పేరు చెప్పడానికి దెయ్యానికి భయం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దెయ్యమే కాదు, రాక్షసుడు కూడా. కాబట్టి వీళ్ళందరి గురించి మనకు సమయం వేస్ట్. 14 సంవత్సరాలు పాలించాడు చంద్రబాబు గారు. దాకా మన భుజం మీద చేస్తాడు, నడుస్తాడు, జర్నీ చేస్తాడు, ఆహా అంటాడు, ఊహా అంటాడు, ఏదో చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పని కళ్ళ బొల్లి మాటలు ఏముండవు మనకి. కాబట్టి ఇవి గెలిచిన తర్వాత మన భుజం మీద చేయి తీసేసి మన పేక మీద కాలు పెడతాడు. నా పని అయిపోయిందిరా, ఇక మీ పని అవజేయడమే నా పని అన్నట్టుగా మన మీద దుశ్చర్యలకు పాల్పడతాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. చంద్రబాబు నాయుడుకి ఉన్న స్థితికి ఒక మామూలు వ్యక్తి నందిగం సురేష్ అన్నవాడిని బాధ పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీని చేస్తే, ఈ మధ్యకాలంలో పరుచూరుకి వెళ్ళి పరుచూరులో మాట్లాడుతూ ఉన్నాడు సిగ్గు లేకుండా. ఏమనంటే, రాజధానిలో పొలాలు పెట్టిన వ్యక్తి ఇసుక మాఫీ అని. వాళ్ళందరికీ నేను అక్కడ సవాళ్ళు ఇసిరా. ఏమనంటే, నేను ఇదంతా చెప్తా ఉన్నానంటే తిరుపతి రాన్నకి చెప్తా. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నానంటే, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ ఒకటే సవాళ్ళు ఇసిరా. మా దగ్గర 100 కోట్లు ఏదో ఆస్తి ఉంది అనుకుంటా ఉన్నారు. నేను ఎంపీ అయిన తర్వాత కొన్నవి ఏమని ఉంటే మీకు ఇచ్చేస్తా. ఒక 5 కోట్లు ఇవ్వండి, 100 కోట్లు ఎందుకులే కానీ, ఒక 5 కోట్లు ఇవ్వండి, మొత్తం ఇచ్చేస్తాం. ఏ ఉంటే ఇది తీసుకెళ్ళిపోయి, ఇబ్బంది ఏం లేదు. కానీ చంద్రబాబు నాయుడు టార్గెట్ ఏం తెలుసా? మనం ఎంపీ అయినా కానీ అడుక్కు తినాలనే భావం కలిగి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు బాగా గమనించండి. ఇది ఎంపీ అయినా వీళ్ళు అడుక్కు తింటానే ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు మనోడు మరి పుట్టుకతోనే కోటేశ్వరుడు. 3 నెలలు పుట్టి చంద్రబాబు నాయుడు గారు మనోడు పుట్టిన 3 నెలలకి 215 కోట్ల రూపాయలు అకౌంట్లో చూపించారు. వైట్ చూపించారు. 3 నెలలు పుట్టిన 3 నెలలకి. అంటే వాళ్ళ మనోడు కడుపులో ఉండి కూడా బిజినెస్ చేసి ఉన్నాడు. మనకు ఆ లాజిక్ తెలియదు. మనకేం చేయటం, ఆ బిజినెస్ చేయక మనకు 25 ఏళ్ళు వచ్చినా కానీ ₹1,00,000 కోసం, 10,000 కోసం మన అమ్మ నాన్నలకు బాగాపోతే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. చంద్రబాబు నాయుడు భావం ఎట్లా ఉంటుందంటే, మనం ఎప్పుడు అడుక్కు తినాలా, ఎదటి వాడికి చేయి చాపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటా ఉంటే, మనల్ని ఆర్థికంగా బలపరచాలి, వాళ్ళని మరి చదువుకునే విషయంలో కూడా మనకు సపోర్ట్గా తీసుకురావాలని చెప్తా ఉంటాడు. మనకు సపోర్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల్లాగా మన రాష్ట్ర పిల్లలు కూడా చదువుకోవాలని కోరుకుంటా ఉన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారికి అది ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ మనవడికి 5 భాషలు అంటే
ఫ్రెంచ్, జపాన్, చైనా, ఇంగ్లీష్, ఇంకా రకరకాల భాషలు 5 భాషలు నేర్పడానికి 5 టీచర్లు తీసుకొచ్చి దేశ విదేశాల నుంచి పెట్టాడంట. చెప్పుకుంటున్నారు అందరూ. అది లోకేష్ కూడా ఈ మధ్య ఇంటర్వ్యూలో చెప్పాడు. మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే చెడిపోతారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీల్లేదని చెప్తాడు. ఇంగ్లీష్ చదివితే ఎట్లా చెడిపోతారని చెప్పి మరి ఆ మధ్య ఒక అవ్వాతాత అడిగితే దానికి సమాధానం చంద్రబాబు నాయుడు చెప్పలా. చంద్రబాబు నాయుడు భయం ఏంటంటే మన ఎస్సీ పిల్లలు, మన బీసీ పిల్లలు, మన మైనార్టీ పిల్లలు, మన ఎస్టీ పిల్లలు కనుక ఇంగ్లీష్ చదివితే, అందులో ఉన్న ఎస్సీ నాయకులు కూడా ఇదంతా తెలుసు వాళ్ళకు కూడా. చాలామంది మాట్లాడుతూ ఉంటారు బయట, మనకు తెలుసురా చేసేదేం లేదు, 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నాం కదా టీడీపీలో, ఇంకా అక్కడే ఉందాంలే అని ఉంటున్నాంలే అని మాట్లాడుతూ ఉంటారు నాతో అప్పుడప్పుడు పాపం. అంటే జీవితకాలం బానిసత్వం, జీవితకాలం బానిసత్వం. నేను అనేది ఏంటంటే తిరుపతి రావు ఇప్పుడు పేదవాడు, అవకాశం వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మనకు ఎదురెవరిని పెట్టారు? 1000 కోట్లు ఉన్న ఆయన్ని తీసుకొచ్చి పెట్టాడు చంద్రబాబు నాయుడు గారికి. ఎప్పటి నుంచో నమ్ముకున్న ఉమామహేశ్వరరావుకి ఇవ్వకుండా ఆయనకి ఇచ్చారు. దేనికి ఇచ్చాడు? డబ్బులు ఉన్నాయి కాబట్టి అవసరమైతే డబ్బు ఖర్చు పెట్టి గెలుస్తారని చెప్పి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ అంతా కూడా మనం ఎక్కడో ఓట్లకు అమ్ముడుపోతాం, ఆ డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తామనే భ్రమలో ఉంటాడు. మనం ఏమంటామంటే ఒకే ఒక మాట చెప్పండి, రే నాయనా మేం పేదవాళ్ళం, మాకు ఆత్మాభిమానం ఎక్కువ, నువ్వు డబ్బులు ఇస్తే తీసుకుంటాం కానీ ఓటు మాత్రం నీకేయం, ఖచ్చితంగా మా తిరుపతి రావుకి వేస్తాం, చూపిస్తాం మా ప్రతాపం. రేపొద్దున తిరుపతి రావున్నలాగా మా బిడ్డలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధిగతిస్తారు. మీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు. ఆశ్చర్యపోవాల్సిందే మళ్ళీ, ఎందుకంటే నేను కూడా అదిగా మూల నా అబ్బాయికి లాగా జెండా పట్టుకొని నుంచున్న వ్యక్తినే. మీటింగుల్లో నేను అట్లా జెండాలు పట్టుకొని నుంచునేవాడిని. జగనాన్ని చేయి తాగితే చాలనుకునేవాడిని. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి ఎంపీని చేయాల. కాబట్టి కష్టపడితే ఏదైనా మనకి ఈజీనే. మళ్ళీ రెండోసారి ఛాన్స్ ఇచ్చారు. రెండోసారి ఛాన్స్ ఇచ్చి ఏం చెప్పారో తెలుసా? చాలా మంది రెండోసారి ఛాన్స్ ఇచ్చారు. ఇవ్వక ముందు చాలా మంది ఏం చెప్పారంటే నీకు సీట్ అవకాశం లేదని చెప్పి అన్ని చెప్పుకుంటా ఉన్నారంటే, నేను జగన్ అన్న దగ్గరికి 1 నెల ముందు వెళ్ళి ఏం చెప్పాను తెలుసా? అన్నా, మీరు మా కోసం దేవుడు పంపిన వ్యక్తి, మా జీవితాలకు వెలుగులు ఇవ్వాలని చెప్పి దేవుడు మిమ్మల్ని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గెలిపించారు. మాకు సీట్ వచ్చిందా, ఇచ్చారా, ఇవ్వలేదో వద్దు. ఒక 5 సంవత్సరాల్లో దేశ ప్రధానికి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు మీరు పక్కన పెట్టుకున్నారు. మరి ఒక పేదాడి పిల్లాడు వ్యవసాయ కూలీ కొడుకు మరి అదే విధంగా ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చున్నాడు అంటే మీరు పెట్టిన చలవే, మీరు పెట్టిన భిక్షే. కాబట్టి ఇప్పుడు నాకు సీట్ల మీద వాటి మీద వీటి మీద వ్యామోహం ఏం లేదు. నాకు కావాల్సిందల్లా మీరు మళ్ళీ సీఎం సీట్లో కూర్చోవడమే తప్ప మాకు మరో ధ్యాస లేదన్నా. అవసరమైతే మీకు ఒక కోరిక మాత్రం కోరతా, మీరు ఎన్ని చేసినా నన్ను వదిలిపెట్టొద్దు. నాకు అవసరమైతే నాకు మంచి డ్రైవింగ్ వచ్చానా మీ డ్రైవర్గానే పనిచేస్తాను చెప్పి. ఎందుకు ఆ మాట చెప్పారంటే నందిగం సురేష్ ఎంపీని చేశాడని చెప్పడం కాదు. ఆయన ఉంటే 15 సంవత్సరాల్లో మన పేదరికం పోద్ది. 15 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు ఆయన పాలనలో సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది మనకి ఏమనంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే నాటికి 14% పేదరికం ఉంది రాష్ట్రంలో, 14%. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సరాల్లో 5% తగ్గించాడని చెప్పారు. మనం చెప్పలా, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అదంతా కూడా. కాబట్టి ఇవాళ మొదటి స్థానంలో చదువుకునే దాంట్లో కేరళ మొదటి స్థానంలో ఉంటే ఆ స్థానాన్ని మనం భర్తీ చేశామంటే మీరందరూ కూడా మరి గమనించవచ్చు. ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు మన దగ్గర నుంచి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం బాగుండాలన్నా, మన అవ్వాతాతలు బాగుండాలన్నా, మన మహిళ ఎక్కడ సానుభూతి లేకుండా వాళ్ళ వైఫల్యం వీళ్ళ వైఫల్యం చేశారని చెప్పి. ఎన్టీ రామారావు ఏ వైఫల్యం వల్ల నీ చేతిలో బలయ్యాడు? ఎన్టీ రామారావు నమ్మాడు. ఆయన అప్పుడు నమ్మి ప్రజల్లోకి వచ్చారు. నీలాంటి నీచులు, నీ శంషాగాళ్ళ లాంటి కుత్తేలు ఉంటారని మాకు తెలియదు కదా. నువ్వు ఒక షూటర్ని తీసుకొచ్చి చేపించకపోతే, నీకు సంబంధం లేకపోతే, నీ నాయకులు మీ వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కొద్దిగా మిస్ అయ్యాడు అని మాట్లాడుతూ ఉంటే, ఇది టీడీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు చేసుకొని వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారని చెప్పి నువ్వు ఖండించాల్సింది పోయి,
నువ్వు ట్వీట్ చేసే విధానం ఎక్కడ సానుభూతి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కాస్త కనికరం ఉండదు. నీ ఛానల్స్ అన్నీ కూడా నిన్ను నమ్ముకొని నువ్వు వదిలేసినంతా తినే ఛానల్ అన్నీ కూడా ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్లే దాడి చేసుకున్నారని చెప్పే స్థితిలో మీరు ఉన్నారంటే మరి నీ స్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల అన్న ఉంది, పైన దేవుడు అన్న ఉంది. కాబట్టి ఇవాళ మీరు గమనించండి, ఇక్కడ దెబ్బ కనుక ఈ కన్ను మీద తగిలితే, ఇక్కడి నుంచి కనుక ఎక్కడ తగిలితే దేవుడే ఆయన్ని ఆ టైంకి పక్కకు తిప్పాడు. మీరు బాగా చూడండి వీడియో. ఆ మాట్లాడే టైంకి పక్కకు తిరిగాడు, లేకపోతే ఇక్కడ అక్కడ తగిలేదు. ఇక్కడ తగిలితే ఇవాళ మన పరిస్థితి ఏంటి? ప్రాణాపాయ స్థితిలో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత నీచానికి ఒడిగట్టి అంటే విజయవాడ మా అడ్డా, విజయవాడ వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు ఎవరు రారు, కాబట్టి మా అడ్డాలో ఎక్కడ ఎవరికి ఏమి ఛాన్సులు ఉండవని అనుకున్నారు. కానీ అక్కడ కనకదుర్గమ్మ కొండ పైన హారతలన్నీ తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టారు. ఆ విజయవాడ జనమంతా కూడా వేల మంది బారులు తీరారు, అక్కా చెల్లెమ్మలందరూ కూడా. అది చూసి ఓర్చుకోలేక మీరు చేసిన దురాఘాతం అనేది చిన్నది కాదు. చంద్రబాబు నాయుడు గారి సంబంధం లేదనుకో, చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది మా పార్టీకి సంబంధం లేదు, సోషల్ మీడియా వాళ్ళు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదని ఒక్కొక్కరు ట్వీట్ చేసింది. బోండా ఉమాయేశ్వరరావు, ఉమా అంటే బోండా ఉమా అని ఉంది దాని మీద. మరి ఆయన ఎవరో ఆడమ్మగా ఏంటనేది తెలియలా, బోండా ఉమా అని ఉంది. ఆయన ట్వీట్ చేసింది ఏంటంటే కొండపైన అమ్మవారు, కొండ కింద వాళ్ళ పేరు పెట్టుకున్నాడు. ఇంతలా రాయి పెట్టి, అంటే మేమే వేసాం, రాయి మేమే వేసాం చెప్పడం అన్నమాట మనకి. కాబట్టి మీరు బాగా గమనించండి, మన జీవితాలు బాగు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారంటే రేపొద్దున వాళ్ళు వస్తే మన మీద దాడి చేయడం పెద్ద మ్యాటర్ వాళ్ళకి. ఎంతకాలం వాళ్ళ ఇళ్లలో మనం పాశుపాలన చేసి, ఎంతకాలం జీతకాల కింద చేసి, ఈ మధ్యకాలం ఒక ఆయన వీడియో మాట్లాడుతూ ఉన్నాడు, మా ఇంట్లో పేడ కళ్ళ తీరా నీకు పెన్షన్ ఇప్పిస్తానని చెప్పాడు. నేను వీడియో చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరింట్లో పేడ కళ్ళ తీయట్లా, నా 3,000 నన్ను జేబులో పెట్టుకొని హ్యాపీగా తిరుగుతూ ఉన్నాను, హ్యాపీగా తింటా ఉన్నానని చెప్పారు. మైలవరం నియోజకవర్గం టీడీపీ అడ్డయం కాదు. ఇక్కడ ఉన్న అగ్రవర్ణాలు, కమ్మ సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రాణాలు ఇచ్చే నాయకులు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఉంటారు కూడా. వాళ్ళు ఎక్కడికి పోలా, అది ఓటు రూపం దాల్చుకొని మరి తిరుపతి అన్నకి వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తారు. రాసి పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టారు.